ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో ఫిఫ్త్ సర్గ. ఇక్కడ విశ్వామిత్ర ఒక యాగరక్షణ చేయటం, అలాగే మారీచ సుబాహుల్ని దమనం చేయటం, అలాగే అహల్య యొక్క శాప విమోచనం గురించి ఇక్కడ చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ తత్ర కామాశ్రమే రమ్యే కాననే ముని సంకులే ఉషిత్వా రజనీమేకం ప్రభాతే ప్రస్థితాః సనేహ. శ్రీ మహాదేవుడు మళ్ళీ పార్వతీదేవికి ఇలా చెప్తున్నాడు. పార్వతి, ఆ తర్వాత విశ్వామిత్ర సహితంగా ఆ రామలక్ష్మణులు చాలా అందమైన వనములందు కూడా అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అక్కడ దాన్ని కామాశ్రమం అంటే పూర్వము పరమేశ్వరుడు యొక్క మూడవ కంటి అగ్ని చేత మన్మధుడు దహించబడిన ఆ వనమునందే దాన్ని కామాశ్రమము అంటారు. ఆ ప్రదేశం అది మునిగణముల చేత ఎప్పుడూ నిండిపోయి ఉంటుంది. ఆ రాత్రి వారు అక్కడ నిద్ర చేశారు. తెల్లవారగానే ముందుగా వెళ్ళటానికి వారు నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరారు. సిద్ధాశ్రమం గతాః సర్వే సిద్ధచారణసేవితం విశ్వామిత్రేణ సంధిష్టా మునయస్తన్నివాసనః. తర్వాత వారు సిద్ధాచారణ గణములతో సేవింపబడుతున్న సిద్ధాశ్రమము. ఈ సిద్ధాశ్రమం అన్నది అంటే మహాబాహువుడైన రాముడు దేవాది దేవుడైనప్పటికీ కూడా ఇక్కడ లోక కళ్యాణకై తపం చేసి తత్ఫలితంగా అక్కడ కొంతకాలం ఇంతకు పూర్వం నివసించాడు. సిద్ధ అంటేనేంటి? సిద్ధి పొందిన ప్రదేశము, ఆ ఆశ్రమము. అక్కడికి ఇప్పుడు ఈ అవతారంలో వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడికి చేరుకున్నారు. అక్కడున్న మునిజనులు విశ్వామిత్రుణ్ణి అలా కనుసంజ్ఞతోనే వెంటనే రామలక్ష్మణులకి చక్కని శ్రద్ధతో వాళ్ళు పూజించుకున్నారు. పూజాం చ మహతీం చక్రు రామలక్ష్మణయోర్ధృతం శ్రీరామః కౌశికం ప్రాహ ముని దీక్షం ప్రవిశ్యతాం. తర్వాత శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని ఉద్దేశించి, మునీంద్ర, మీరు యజ్ఞ దీక్షను స్వీకరించండి. ఎందుకంటే ఆ కార్యం కోసమే తీసుకొచ్చాడు కాబట్టి ఆయన సాధారణ మానవుల్లానే మాట్లాడాడు. దర్శయస్వ మహాభాగ కుతస్థో రాక్షసాధమో తథేత్యుక్త మునిర్యష్టు మారేభే మునిభిః సహ. ఓ మహానుభావ, ఆ రాక్షస అధములు ఎక్కడ ఉన్నా సరే మీరు మాకు చెప్పండి. అప్పుడు మునీంద్రుడు అట్లానే అన్నాడు. అలా పలికి, అంటే రాక్షసులు ఎలా చేస్తారు? మాయా చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఎక్కడున్నారన్నది మాకు చెప్పండి. ఇలా ఇతర మునులతో కలిసి విశ్వామిత్రుడు యజ్ఞాన్ని ప్రారంభించాడు. పైగా యజ్ఞం చేసేవాళ్ళు అక్కడి నుంచి కదలకూడదు. అందుకని ఈయన ఆ కార్యాన్ని వదిలేసి మళ్ళీ వాళ్ళు వధించడానికి కూడా పూనుకోకూడదు. అందుకే ఆయన ఆ యజ్ఞ దీక్షలో ఉన్నాడు. మధ్యాహ్నే దదృశాతేతౌ రాక్షసో కామరూపిణో మారీచశ్చ సుబాహుశ్చ వర్షంతౌ రుధిరాస్తిని. మధ్యాహ్న సమయంలో మారీచుడు, సుబాహుడు అన్న పేర్లు గల ఇద్దరు కామరూప రాక్షసులు అక్కడికి వచ్చారు. వారు రక్తము, ఎముకలు కూడా వర్షంలాగా కురిపిస్తున్నారు అక్కడ. రామోపి ధనురాధాయ ధూబాణం సందతి సుధీః ఆకర్ణాంతం సమాకృష్య విససర్జ తయోః పృథుక్. బుద్ధిమంతుడైన రాముడు కూడా రెండు బాణాలను అక్కడ తన ధనుస్సుకి ఎక్కుపెట్టాడు. వాటిని ఆకర్ణాంతం అంటే ఆ ధనుస్సు లాగేటప్పుడు చెవు వెనక్కి దాకా లాగి అంతలాగా పట్టుకుని వదులుతారు. అలా చాలా వేగంగా ఆ ఇద్దరు రాక్షసుల మీద వాళ్ళకి ఇద్దరికి తగిలేలాగా రెండు బాణాలు ఒకేసారి వేశాడు. ఇద్దరికి తగిలేలాగా వేశాడు, వదిలేశాడు. తయోరేకస్తు మారీచం భ్రామయన్ శతయోజనం పాతయామాస జలదో తదద్భుత మివాభవతు. వాటిలో ఒక బాణము మారీచుడికి ఆకాశనందు గిరాగిరా తిప్పుతూ 100 యోజనాలు, ఒక యోజనం అంటేనే దగ్గర దగ్గర 13 కిలోమీటర్లు అంట, అంత దూరం తీసుకెళ్లి పాడేసింది. ఒక సముద్ర తీరంలో పడేసింది. ఇంకా ఆ గొప్ప ఆశ్చర్యాన్ని చూస్తూ అలా జరిగిపోతుండగా అలానే ఉండిపోయారు. వాడైన సుబాహుకి ద్వితీయో అగ్నిమయో బాణః సుబాహు మజయత్క్షణాత్ అపరే లక్ష్మణేనాసు హతస్థా ధనుమాయినః. ఆ రెండవ వాడికి కూడా అగ్నిమయమైన బాణము క్షణంలో వాడిని భస్మం చేసేసింది. వారిని అనుసరించి ఇతర రాక్షసులందరూ కూడా వెంటనే అక్కడ లక్ష్మణుని చుట్టుబట్టారు. అంటే లక్ష్మణుడు ఏం చేశాడు? వాళ్ళందరినీ చంపేశాడు. అంటే రాముడేమో ఈ ఇద్దరిని, ఆ మిగిలిన వాళ్ళందరినీ కూడా లక్ష్మణుడు చంపేశాడు. పుష్పై ఘోరా కిరంజీవ రాఘవం సహ
లక్ష్మణం దేవదందుభయోనేదు తుష్టవోః సిద్ధచారణాః. అప్పుడు దేవతలు లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడి మీద పుష్పవర్షాన్ని కురిపించారు, పుష్పవృష్టి కురిపించారు. దేవదందువులు మొదలైన వాయిద్యాలన్నీ కూడా మ్రోగిస్తూ సిద్ధచారుడు అక్కడ గణములందరూ కూడా వారిని స్తుతించారు. విశ్వామిత్రస్తు సంపూజ్య పూజార్హం రఘునందనం అంకే నిషేవ్య చాలింగ్య భక్త్యా బాష్పాకులేక్షణః. విశ్వామిత్రుడు పూజ్యార్హుడైన రాముణ్ణి చక్కగా పూజించి, అలాగే ఒక ఒడిలోకి తీసుకుని భక్తిభావంతో ఉప్పొంగిపోతూ అక్కడ ప్రేమతో కంట్లోంచి నీళ్ళు వస్తున్న అటువంటి నేత్రాలతో ఆయన్ని అభిషేకిస్తుండగా అత్యంత వాత్సల్యంతో ఆ స్వామిని ఆలింగనం చేసుకున్నాడు. భోజయిత్వా సహ ప్రాత్ర రామం పక్వ ఫలాదిభిః పురాణవాక్యైర్మధురైర్నినాయ దివసత్రయం. తర్వాత సోదరుడైన లక్ష్మణుడి సహితంగా రాముడికి పక్వాన్నం, ఇటువంటి మధుర ఫలాలు మొదలైన వాటిని ప్రేమగా తినిపించి ప్రశస్తమైన పురాణ గాథలు మధురంగా వాళ్ళిద్దరికీ వినిపిస్తూ అలా 3 రోజులు అక్కడే గడిపేశారు. చతుర్దేహాని సంప్రాప్తే కౌశికో రామమబ్రవీత్ రామ రామ మహాయజ్ఞం ద్రష్టుం గచ్చామహే వయం. 4వ రోజున విశ్వామిత్రుడు రాముడితో ఇలా చెప్పారు, రామా ఓ రామా అని వాత్సల్యంతో సంబోధిస్తూ, మహాత్ముడైన జనకుని వద్ద ఒక గొప్ప యజ్ఞం జరగబోతుంది అని. విదేహరాజ నగరే జనకస్య మహాత్మనః తత్ర మాహేశ్వరం చాపమస్తి న్యస్తం పీనాకినా. ఆ యజ్ఞం జరగటమే కాకుండా అది చూడాలని జనకపురానికి మనం వెళ్తాం. అక్కడ మహాదేవుడి యొక్క దాచిపెట్టబడిన ఒక పెద్ద ధనుస్సు కూడా ఉన్నది. ద్రక్ష్యసే త్వం మహాసత్వం పూజ్యసే జనకేన చ ఇత్యుక్త్వా మునిభిస్తాభ్యాం యయో గంగా సమీపగం. గౌతమాశ్రమం పుణ్యం యత్రాహల్యా స్థితా తపః దివ్య పుష్ప ఫలోపేత పాదప్యేహ పరివేష్టితం. ఆ దృఢమైన శివధనస్సు నువ్వు చూడవచ్చు. జనక మహారాజు నిన్ను చక్కగా ఆదరిస్తాడని విశ్వామిత్రుడు చెప్పాడు. మునులను అలాగే రామలక్ష్మణుని వెంటబెట్టుకుని ఆ విశ్వామిత్రుడు గంగా తీరానికి మొత్తానికి చేరుకుని అక్కడ మునిశ్రేష్ఠుడైన గౌతముడికి పరమ పావనమైన ఆశ్రమానికి చేరుకున్నారు. అది చాలా దివ్యమైనది, పవిత్రమైన పుష్పాలతో ఫలాలతో ఆ వృక్షాలన్నీ నిండిపోయి ఉంటాయి. అక్కడే అహల్య తపము ఆచరిస్తున్నది. మృగపక్షి గణైర్హీనం నానా జంతు వివర్జితం దృష్టోవాచ మునిం శ్రీమాన్ రామో రాజీవలోచనః. కమలనయనుడు మనోహరుడైన శ్రీరామచంద్రుడు ఆ ఆశ్రమంలో మృగములు, పక్షులు, ఇన్ని రకాలుగా ఇతర జీవులన్నీ ఏవి కనిపించట్లేదు. వాటి చేత శూన్యమైపోయిన ఆశ్రమం అంటే ఇవన్నీ ఉంటాయి, కానీ అక్కడ ఏమీ లేవు. అది చూసి ఆ రాముడు విశ్వామిత్రుడన్న మునిని ఇలా అడిగాడు, కస్యేతదాశ్రమపదం వాతి భాస్వచ్చుభం మహత్ పత్రపుష్పఫలైర్యుక్తం జంతుభిః పరివర్జితం. ఓ మహర్షి, ఈ ఆశ్రమంలో పత్ర పుష్పాలు ఫలాదులతో సంపన్నంగా ఉన్నది. ఇప్పుడు జీవులు ఎక్కడుంటాయి, ఎక్కడైతే మంచిగా పువ్వులు ఉన్నాయో, ఎక్కడైతే బాగా పళ్ళు లభిస్తాయో అక్కడే ఉంటాయి. కానీ ఈ ఆశ్రమంలో అవన్నీ అంత సంపన్నంగా ఉన్నప్పటికీ కూడా ఇంత అందంగా రమణీయంగా అంత పవిత్రంగా కనిపిస్తున్న ఈ ఆశ్రమం, కానీ ఇక్కడ జీవులేమీ కనిపించట్లేదేంటి అని. ఆహ్లాదయతి మే చేతో భగవన్ బ్రూహి తత్వతః. ఇది ఎవరి ఆశ్రమము, అలాగే దీన్ని చూసి నా మనసు ఎందుకో ఆనందం కలుగుతుంది, మీరు దీని వృత్తాంతం అంతా కూడా నాకు చెప్పరా అని రాముడు విశ్వామిత్రుని అడుగుతాడు. విశ్వామిత్ర ఉవాచ శృణు రామ పురావృత్తం గౌతమో లోక విశ్రుతః సర్వధర్మవృతాం శ్రేష్టస్తపసారాధయన్ హరిం. విశ్వామిత్రుడు రాముడు అడిగిన దానికి మళ్ళీ ఇలా చెప్తున్నాడు. రాముడు, రామ, ఈ ఆశ్రమం గురించి ఆ పూర్వ వృత్తాంతాన్నంతా కూడా చెప్తాను విను. మొదట ఈ ఆశ్రమంలో విశ్వవిఖ్యాతి అంటే విశ్వమంతా కూడా ప్రసిద్ధి చెందిన ధర్మ
అలాగే పాలించేవాడు. అందులో కూడా ధార్మికమైన వాటిల్లో కూడా శ్రేష్టంగా చేసేవాడు. అలాంటి మునివర్యుడైన గౌతమ ముని ఇక్కడ ఉండి తపస్సును ఆచరిస్తూ ఆ శ్రీహరిని ఆరాధిస్తూ ఉండేవాడు అని. తస్మై బ్రహ్మా దధౌ కన్యా మామహల్యాం లోకసుందరీం బ్రహ్మచర్యేణ సంతుష్టః శుశ్రూషణ పరాయణం. అతని బ్రహ్మచర్యాన్ని సంతసించి ఆ బ్రహ్మదేవుడు అతన్ని సేవించడానికి అహల్యనన్న పేరు గల అతిలోక సుందరి సేవా పారాయణగు ఒక కన్యను ఆ మునింద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. తయా సార్ధమిహావత్సిత్ గౌతమస్తపతాంబరః శక్రస్తుతాం దర్శయితుమంతరం ప్రేప్సారన్వహం. వాటి నుంచి ఆ మునిశ్రేష్ఠుడైన గౌతముడు అహల్యతో కలిసి ఆ ఆశ్రమంలో నివసించటం మొదలుపెట్టాడు. దేవరాజైన ఇంద్రుడు ఆమె రూపానికి, సౌందర్యానికి, లావణ్యానికి ముగ్ధుడైపోయి ఎలా అయినా సరే ఆమెను చేరుకోవాలి అన్న కోరిక కలిగినందుకు ప్రతి నిత్యము కూడా ఎదురు చూస్తూ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని వేచి చూస్తున్నాడు ఇంద్రుడు. కదాచిన్మునివేషేణ గౌతమే నిర్గతే గృహాత్ దర్శయిత్వాధా నిరగత్వరితం మునిరప్యఘాత్. ఒకానొక సమయంలో మునివరుడైన గౌతమ మహర్షి బయటికి వెళ్ళినప్పుడు అదే అదునుగా తలించి ఆ గౌతముడి వేషాన్నే ధరించి దేవేంద్రుడు అక్కడ ఆ ముని యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అతడు అహల్యను వంచించి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ దగ్గరికి వెళ్ళగానే ఇప్పుడు అహల్య కూడా అతి సుందరవి కాదు, ఆవిడ కూడా తపోబల సంపన్నురాలు. అయితే నిజంగా కొంతమందికి ప్రాప్తించండి బ్రహ్మయే ఇచ్చాడు అంటే ఈయన ఒక తపస్సుకి మెచ్చుకుని ఆయన ఒక భక్తికి మెచ్చుకుని ఇచ్చిన ప్రసాదం అంటే ఆవిడ కూడా ఎటువంటిది, ఆవిడ కూడా అలాంటి సద్గుణాలు సంపన్నంగా ఉన్నది. అయితే ఇక్కడ సమయాన్ని అయితే చూసుకున్నాడు, ఆశ్రమానికి అయితే ప్రవేశించాడు కానీ అహల్యని వంచాలని చాలా వేగంగా అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళినంతలోనే అక్కడికి మళ్ళీ గౌతమ మహర్షి వచ్చేశారు. అందుకుని ఆ రావటం చూశాడు. దృష్టాయాంతం స్వరూపేణ ముని పరమకోపనః పప్రచ్చకస్వం దుష్టాత్మనమా రూపధరో అధమః. తన రూపాన్ని ధరించి తన ఆశ్రమానికి వచ్చిన గౌతముడిని చూశాడు. ఆ గౌతముడు ఈ ఇంద్రుణ్ణి చూశాడు. అతనికి కోపం బుసలు కొడుతున్నట్టుగా ఎక్కువైపోయింది. చాలా కోపంగా అప్పుడు మళ్ళీ ఓరి దురాత్మ నీచుడా, నా రూపాన్ని ధరించిన వాడివి నువ్వు ఎవరు అన్నా. సత్యం బ్రూహీన చేత్వస్మా కరిష్యామి న సంశయః సో అభృద్దేవరాజోహం పాహి మాం కామకింకరం. నిజం చెప్పు, లేకపోతే నిన్ను ఇప్పుడే నిస్సందేహంగా భస్మం చేసేస్తాను. అంతటా ఇంద్రుడు భయానికి లోబడిపోయి మునీంద్ర, నేను దేవేంద్రుణ్ణి, కోరికతో నేను ఇలా వచ్చేసాను, అందుకు నన్ను రక్షించు అని ప్రాధేయపడతాడు. కృతం జుగుప్సితం కర్మ మయా కుత్సిత చేతస గౌతమ క్రోధతామ్రాక్ష సశాప దివిజాధిపం. నా బుద్ధి ఈ కోరికకి వశమై కారణంగా నేను ఇలా నీచమైన పనికి ఒడిగట్టాను, నేను నిజం ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇది లీలగానే తీసుకోవాలి. ఎందుకంటే మనకి భగవద్గీతలో కూడా ఏం చెప్పారు, ప్రతి ఒక్క దానిలోనూ ఉన్నది పరమాత్మ అయినప్పటికీ కూడా మళ్ళీ అధికారం కలిగిన ప్రతి ఒక్క స్థానము నాది. ఎలా అయితే కుబేర స్థానంలో ఉన్నదంటే ధనాధిపత్యంగా ఉన్నది నేనే, అలాగే యమ రూపంలో అక్కడ ఉన్నది కూడా నేనే, అలాగే దేవతల యొక్క అధిపతి రూపంలో ఇంద్ర రూపంలో ఉన్నది కూడా నేనే అన్నాడు. ఆ పరమాత్మ ఇంద్ర రూపంలో ఉన్నాడు అంటే అక్కడ ఈవిడ మరి ఏమవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ ఎక్కడా సరే పరమాత్మను కించపరిచేలాగా ఏదీ ఉండదు. కానీ లీలగా కొన్ని అవతారాలు, కొన్ని రూపాలు, కొన్ని గాథల రూపంలో చెప్పేది ఏంటి అంటే కోరిక అన్నది వచ్చిందంటే ఏమవుతుంది అంటే ఇది నాదా, నాది కాదా, ఇది ధర్మమా, ఇది అధర్మమా అంత విచక్షణ ఉండకుండా విచక్షణ రహితంగా మనం చేస్తూ ఉంటాము కోరిక. అందుకే దాన్ని ఎప్పుడు ఎంత అనచాలో పరిమితిలో ఉండటం నేర్చుకో. అన్ని అందుబాటులో ఉన్నా పరిమితిగా ఉండు, ఏది అందకపోయినా ఏది లేకపోయినా కూడా పరిమితిలోనే ఉండు. అత్యాస దురాస దుఃఖానికి చేటు అన్న భావనతో చెప్పబడి ఉన్నది. అందుకని ఈ నీచమైన పనికి నేను ఒడిగట్టానని నిజం ఒప్పుకుంటాడు.
నిజం అన్నది నిజంగా నువ్వు ఒప్పుకునే పరిస్థితి అంటే అవతలోడికి భయపడి ఒప్పుకుంటావా? లేకపోతే వాళ్ళు అడక్కపోయినా కూడా నా తప్పు నేను తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యటమా? అందులో కూడా తేడా ఉన్నది. ఒకళ్ళు నీకు చెప్పారు కాబట్టి, లేకపోతే వాళ్ళ శాపానికి నేను భయపడి ఒకటి ఒప్పుకోవటం అన్నది కూడా మళ్ళీ మనం నిజంగా మనస్ఫూర్తిగా చేసినట్టు కాదు. ఆ భయం అన్నది లేకపోతే విచ్చలవిడతనం వచ్చేస్తుంది మళ్ళీ. అంటే శాపానికి భయపడి ఒప్పుకుంటున్నావు, శిక్షకి భయపడి ఒప్పుకుంటున్నావు. ఈ 2 లేవు అంటే మళ్ళీ ఎలా చేస్తావు? ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటాం. అందుకే కొన్ని కొన్ని నియమాలన్నవి పెట్టబడి ఉన్నాయి. ఎందుకంటే విచక్షణ రహితంగా అయిపోతాం మనము. చంచలత్వం, మాయా మోహాలకి చాలా తేలికగా లోబడిపోతాము. योनिलम्पट दुष्टात्मान सहस्र भगवान् भव శప్తత్వం దేవరాజానం ప్రవిశ్య శ్వాశ్రమంధృతం. ఈ మాటలకు గౌతముడు క్రోధ ఆవేశానికి కన్నులర్ర చేసి ఆ దేవేంద్రుణ్ణి ఉద్దేశించి, ఓ దురాత్మ, ఇలా యోని లంపట, నీ దేహము వెయ్య అంటే నువ్వు 1000 భగములవుతావు ఏర్పడుగాక అని శపించేశాడు. దాని తర్వాత వడివడిగా తాను ఆశ్రమంలోకి ప్రవేశించాడు గౌతముడు. దృష్ట్వా అహల్యాం వేపమానం ప్రాంజలిం గౌతమో అబ్రవీత్ దుష్టే త్వం తిష్ట దుర్వృత్తే శీలాయాశ్రమే మమ. భయంతో వణికిపోతూ చేతులు జోడించి నిలిచి ఉన్న అహల్య భయంతో వణికిపోతూ చేతులు జోడించి నుంచింది. అది చూసి వెంటనే కోపంలో ఉన్నాడు. అందుకు, నువ్వు దుష్టురాలా, దుశ్చరిత్రురాలివి, అందుకే నువ్వు ఈ ఆశ్రమంలోనే శిలగా పడి ఉండు అని ఆవిడ్ని శపించేశాడు గౌతముని. నిరాహారాధివారాత్రం తపః పరమమాస్థిత ఆతపానిలవర్షాది సహిష్ణు పరమేశ్వరం. ఇంకను ఇలా చెప్పాడు, ఇక మీదట నువ్వు నిరాహారివే అంటే ఆహారం ఏమీ లేకుండా ఎండకు ఎండటం, వానకి తడవటం, గాలికి ఓర్చుకోవటం, ఏకాగ్రచిత్తమైన హృదయంతో ఆ రాముణ్ణి ధ్యానించు. ధ్యాయంతి రామమేకాగ్రమనసా హృది సంస్థితం నానాజంతువిహీనో అయమాశ్రమో మే భవిష్యతి. అయితే ఆ రాముణ్ణి నువ్వు ధ్యానిస్తూ ఉండమని చెప్పాడు. ఆకలి లేదు, ఏమీ లేదు. ఎండకి ఎండటం, వానకి తడవటం, ఇలా అన్నీ కూడా అన్నిటికీ తట్టుకుని రాత్రింబవళ్ళు కూడా ఘోరమైన తపస్సుని ఆచరించు. ఈయన ఆశ్రమంలో ఇప్పటి నుంచి జంతువులు ఏవి ఉండవు. అందుకే అతి రాహిత్యం అంటే నువ్వు ఒకదానివే ఉంటావు ఇక్కడ. అందుకని అలా శపించాడు. ఏవం వర్ష సహస్రేషు హ్యనేకేషు గతేషు చ రామో దాశరథిః శ్రీమా ఆగమిష్యతి సానుజః. ఇట్లా అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దశరథ మహారాజు యొక్క పుత్రుడైన శ్రీరాముడు ఇక్కడికి తన సోదరుడితో వస్తాడు అని చెప్పారు. తథా యథా తదాశ్రయాశీలాం పాదాభ్యామాక్రమిష్యతి తదేవ దూతపాపా త్వం రామం సంపూజ భక్తితః. ఆ సమయంలో అక్కడ వస్తాడైనా అప్పుడు నీవు ఆయన్ని ఆశ్రయించి ఆ శిలను తన పాదాలతో స్పృశిస్తాడు. ఆ స్పర్శ తగిలి అప్పుడు నీకు పాప విముక్తి కలుగుతుంది అంటే శాపం ఇచ్చేసి ఆ విముక్తికి కారణాన్ని కూడా చెప్పాడు. అంతటా అంటే అంతవరకు నువ్వు అలానే ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండు. ఆయన స్పర్శ తగలగానే పాప విముక్తి కలుగుతుంది. అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత. పరిక్రమ్య నమస్కృత్య స్తుత్వా శాపాది విమోక్షసే పూర్వవన్మమ శుశ్రాషాం కరిష్యసి యథా సుఖం. అలా నువ్వు ఎప్పుడైతే పాపం నుంచి విముక్తి పొందుతావో ఆ తర్వాత శ్రీరామచంద్రుడికి భక్తితో ప్రదక్షిణ నమస్కారాధాలతో ఆయన్ని పూజించుకుని స్తుతించు. శాపం నుంచి ముక్తిని పొందేస్తావు. తర్వాత మునుపటిలాగే ఇంతకు ముందులాగే నీ మనోరథాల్ని అనుసరించి సుఖంగా నన్ను నువ్వు సేవించుకోగలవు అని శాప విముక్తిని అవన్నీ చెప్పాడు గౌతమ మహర్షి. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో 5th సర్గలో 32 శ్లోకాస్ సంపూర్ణం.